సంగతులను మీ దృష్టికి తీసుకొని రావాలని ఇష్టపడుతూ ఉన్నాను. మన ధ్యానము నిమిత్తమై మత్తయి సువార్త 4వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయము 18 నుంచి 22వ వచనము వరకు. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురనబడిన సీమోను, అతని సహోదరుడైన అంద్రెయ అను 2 సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను. వారు జాలరులు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులనుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆయన అక్కడ నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు అను అతని సహోదరుడైన యోహాను అను మరి 2 సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకొనుచుండగా చూచి వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోణెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. మరొక మాట చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయము 35వ వచనము నుంచి చదువుకుందాం. మరునాడు మరలా యోహానును అతని శిష్యులలో 2 నిలుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పెను. అతడు చెప్పిన మాట ఆ 2 శిష్యులు విని యేసును వెంబడించిరి. చదవబడినటువంటి ఈ మాటలను దేవుడు మన ఆత్మల క్షేమమై దీవించి ఆశీర్వదించున్నట్లుగా తలలు వంచి చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి అగు మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సాయంత్రం సమయంలో ఈ కాలనీలో మరొకసారి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని గూర్చి ప్రకటించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి సమయానికై వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం. నీ నామమును ప్రకటన చేయడానికి సాక్షిగా స్థానిక సంఘమును మీరు ఏర్పాటు చేసుకున్నందుకై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. స్థానిక సంఘముతో మేము కలిసి జతపని వారముగా తండ్రి పని చేయడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ సమయానికై వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం. ఉదయకాలంలో విత్తబడినటువంటి మాటలకు మీరే నీరు కట్టి ఫలింపును అనుగ్రహించండి. ఈ రాత్రి కాలంలో మరొకసారి మీ పక్షమున నిలబడిన మీ దాసుడు ఒట్టివాడు, మాట్లాడుటకు చేతకానటువంటి వాడు. మీ ఆత్మచేత బలపరిచి ఇక్కడ కూర్చున్నటువంటి వారికి ఏ సందేశమైతే అవసరమై ఉంటూ ఉన్నదో దానిని దయచేయమని నీ సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాం. మా అందరితో మాట్లాడమని వేడుకుంటూ ఉన్నాం. తండ్రి, బలహీనుడనైన నన్ను మీ సిలువు చాటున మరుగుపరిచి మీ ఆత్మచేత బలపరిచి మాతో మాట్లాడి మీ నామమునికే మహిమను కలిగించుకునమని
వినే చెవులు, గ్రహించే హృదయం, లోబడి నడుచుకునే మనస్సు మాకందరికీ దయచేసి మీ నామమునకే మహిమను కలిగించుకొనమని ఈ మనవులు మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచుంటూ ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రియులరా, 2 సువార్తలలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు తన శిష్యులను పిలిచినటువంటి విధానము మనము గమనిస్తూ ఉంటూ ఉన్నాం. మత్తయి సువార్తలో ఉన్నటువంటి కోణము వేరు, యోహాను సువార్తలో ఉన్నటువంటి కోణము వేరు. అని ఆలోచన చేసినట్లయితే ఎన్నుకున్నాడు. ఏమండి, ఎలాగూ ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులను ఎన్నుకున్నాడు, వారి దగ్గరకు వెళ్ళాడు కదండి. వారు జాలరులు, వారు చేపలు పట్టుకుంటున్న వారుగా ఉండగా ఆయన వారిని పిలుస్తూ ఉన్నాడు తన పని కొరకు. అది మత్తయి సువార్తలో వ్రాయబడినటువంటి విధానం. కానీ యోహాను సువార్తలో వ్రాయబడినటువంటి విధానము దీనికి భిన్నమైనది. యోహాను సువార్తలో వ్రాయబడింది ఏమిటి అంటే, శిష్యులే ఆయన దగ్గరకు వెళ్ళారు, ఆయనను వెతుక్కుంటూ వెళ్ళారు. బాప్తిస్మమిచ్చు యోహాను ద్వారా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు పరిచయము చేయబడగా ఆయన దగ్గరకు వెళ్ళి ఆయన ఎక్కడ నివసిస్తున్నాడో చూచి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనను వెంబడించినట్లుగా మనము యోహాను సువార్తలో గమనించగలం. కాబట్టి 2 సువార్తలు 2 కోణాలుగా మనము గమనించగలం. ప్రభువు పిలుచుట, ప్రభువు దగ్గరకు వారు వెళ్ళి ఆయనను వెంబడించుట, 2 విధానాలు పరిచర్య కొరకే కదండి. ఆయన పని చేయడానికే వారు ఆయన దగ్గరికి వెళ్ళారు, ఆయన చేత పిలువబడినటువంటి వారుగా ఉన్నారు. మొదటి కోణము, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు పిలుస్తూ ఉంటుండగా ప్రియులరా, వారేమై ఉన్నారో వారి స్వభావం అయితేనేమి, వారికి ఉన్నవన్నింటినీ విడిచిపెట్టి మొదటి కోణం. ప్రభువు ఏమై ఉన్నాడో వారు గుర్తించి ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. కాబట్టి పిలువబడినటువంటి వారిలో ఈ 2 లక్షణాలు చాలా ప్రాముఖ్యమైనవి. మొదటిది, మనము ఆయన పరిచర్యకు పిలువబడుతూ ఉంటుండగా మనం ఏమై ఉన్నామో వాటినన్నింటినీ మనము ప్రక్కకు పెట్టాలి. మన క్వాలిఫికేషన్స్ అయితేనేమి, మన ఆస్తులైతేనేమి, అంతస్తులైతేనేమి, మనకున్నటువంటి బంధుమిత్రులైతేనేమి, పరిచర్యలో మనము ప్రక్కకు పెట్టేటటువంటి వారముగా ఉండాలి. రెండవది, ప్రభువు ఏమై ఉన్నాడో ఆయన యొక్క గుణలక్షణాలను మనము ఎరిగిన వారమై ఆయనను మనము వెంబడించేటటువంటి వారముగా ఉండాలి. కాబట్టి గమనించండి, ఈ 2 కోణాలను మనము ఎరిగినటువంటి వారమై ఉండాలి పరిచర్యలో. గమనిద్దాం, ఇక్కడ ప్రభువు తన శిష్యులను పిలువగా వారు చేస్తున్నటువంటి పనిని గమనించండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 19వ వచనం.
ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. ప్రియులారా, గమనించండి, ఇది వారికి అప్పగించబడుతున్నటువంటి పరిచర్య. ఏమిటి ఆ పరిచర్య? మనుషులను పట్టు జాలరులుగా చేయుట. గమనించండి, దీనిలో 2 కోణాలు మనము గమనించగలం. పిలుస్తున్నది ఎవరు? ఎవరు పిలుస్తున్నారు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పిలుస్తూ ఉన్నారు. ఎందుకోసం పిలుస్తూ ఉన్నారు? ఆయన పరిచర్య కొరకు పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి పిలుస్తున్నటువంటి వాడు ప్రభువు. కాబట్టి ఆయన పరిచర్య చేయడం అనేది మొదటిది. రెండవది, ఎవరికి చెయ్యాలి అంటే మనుషులకు. మూడవది, తమ తండ్రిని విడిచిపెట్టి, అంటే తమ తండ్రిని అంటే వారికి ఉన్నటువంటి ఆ బాండింగ్స్, రిలేషన్షిప్స్ అన్నింటినీ, సంబంధ బాంధవ్యాలను విడిచిపెట్టి ఏం చేస్తూ ఉన్నారు? యేసును వెంబడించిరి. కాబట్టి ప్రభువైనటువంటి యేసు ఆ రిలేషన్స్, సంబంధ బాంధవ్యాలను విడిచి ప్రభువును వెంబడిస్తున్నటువంటి వారుగా ఉన్నారు. ప్రియులారా, ఆయన అడుగు జాడలలో నడుస్తున్నటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి గమనించండి, పిలువబడినటువంటి వారిలో ఉండవలసినటువంటి లక్షణాలను మనము గమనిస్తూ ఉన్నాం. వృత్తిని విడిచిపెట్టాలి, వ్యక్తులను విడిచిపెట్టాలి, ఆస్తిని విడిచిపెట్టాలి. కానీ ఈ దినాలలో మనము చూచినట్లయితే, సేవకు పిలువబడినటువంటి వారైతేనేమి, ప్రతి ఒక్కరి దృష్టి దేని మీద ఉన్నది అంటే ఆస్తిని సంపాదించుకోవడానికి ప్రయాస పడుతూ ఉన్నారు. ప్రియులారా, దేవుడు ఇచ్చినట్లయితే దానితో తృప్తి కలిగి ఉండడం మంచిదే. కానీ సంపాదించాలి అని సంపాదన కోసం పరిగెడుతూ ఉన్నట్లయితే జీవితంలో నష్టపోయేటటువంటి సంఘటనలు మనము గమనించగలం. కాబట్టి అనేకమైనటువంటి ఉదాహరణలు మనము బైబిల్లో గమనించగలం కదండి. ఒకడు పరిగెత్తాడు సంపాదించుకుందామని. ఇదిగో ఏమి సంపాదించుకున్నాడు అంటే కుష్టును సంపాదించుకున్నాడు. మరొకడు కూడా ఇదిగో సంపాదించుకోవాలి అని అబద్ధ ప్రవక్త అయినటువంటి వాడు మరొకడు కూడా పరిగెత్తాడు. గాడిదతో బుద్ధి చెప్పాల్సి వచ్చింది. కాబట్టి గమనించండి, సేవకులైనటువంటి వారు పరిచర్యకు పిలువబడగా నీవు దేవునికి సేవ చేస్తున్నావు, అదే సమయంలో నీకు మనుషులు కూడా అప్పగించబడుతూ ఉన్నారు. వారిద్దరికీ నువ్వు పరిచర్య ఉన్నది. ఉదాహరణ గమనిద్దాం. లూకా సువార్త 14వ అధ్యాయం. లూకా సువార్త 14వ అధ్యాయం. లూకా సువార్త 14వ అధ్యాయము 19వ వచనం, 19, 20 వచనాలు. మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమింపవలనని వేడుకొనుచున్నానెను. మరి ఒకడు, వివాహము చేసుకొని ఉన్నాను, అందుచేత నేను రాలేననెను. 18వ వచనం కూడా, అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు
నేనొక పొలము కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దానిని చూడవలెను, నన్ను క్షమింపవలనని నిన్ను వేడుకొనుచున్నానెను. ప్రియులారా గమనించండి, ఇక్కడ 3 సంగతులు మనము గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ వివాహమునకు, పెండ్లి విందుకు పిలువబడ్డారు. పిలువబడగా అనేకులు ఇదిగో నెపాలు చెబుతూ ఉన్నారు. ఒక్కొక్కనికి ఒక్కొక్క కారణం ఉంటూ ఉన్నది. కాబట్టి అందులో 3 సంగతి ఇక్కడ వ్రాయబడి ఉంటూ ఉన్నది. ఒకడేమన్నాడు, నేను పొలము కొన్నాను కాబట్టి దాన్ని చూడడానికి నేను వెళ్ళాలి. కాబట్టి పొలము అనేది ఏమిటి? ఆస్తి. రెండవదిగా మనము చూచినట్లయితే నేను ఎడ్లను ఎన్ని ఎడ్లను కొన్నాడు? నేను 5 జతల ఎడ్లను కొన్నాను, వాటిని పరీక్షించడానికి నేను వెళ్ళాలి. కాబట్టి ప్రియులారా గమనించండి, ఇదేమిటి? పరీక్షించడానికి వెళ్ళడం అంటే ఏమిటి? ఇట్స్ ఏ ప్రొఫెషన్, వృత్తి. వెళ్ళి అవి బాగున్నాయా లేదా, అవి మంచి క్వాలిటీ కలిగినటువంటివా కాదా అనే దాన్ని పరీక్షించి నిర్ధారించేటటువంటి పని చేస్తున్నటువంటి వ్యక్తి. కాబట్టి పొలము అనేది ఆస్తి. రెండవది పరీక్షించుటకు వెళ్ళుట అనేది వృత్తి. మూడవది గమనించినట్లయితే నేను పెళ్ళి చేసుకున్నాను, నేను రాలేను. మూడవది ఏంటి? రిలేషన్షిప్, సంబంధ బాంధవ్యాలు. కాబట్టి ప్రియులారా గమనించండి, ఈ వివాహ విందుకు రావడానికి ఇదిగో ఈ వ్యక్తులకు ఈ 3 అడ్డంకంగా ఉంటూ ఉన్నాయి. పరిచర్య చేయడానికి ముఖ్యమైనటువంటివి ఇవే. ప్రియులారా, ఎవరైతే వీటి మీద దృష్టి ఉంచుతారో ఇదిగో వారు ప్రభువును వెంబడించలేరు. ఎవరైతే వాటిని హత్తుకుంటారో వారు ప్రభువును వెంబడించేటటువంటి వారుగా లేరు. కాబట్టి ఇదిగో ప్రభు అప్పగించినటువంటి పరిచర్యను నీవు నేను చెయ్యాలి అంటే ఈ 3 విషయములో మనము ఇదిగో క్రమగా ఉండాలని. యోహాను సువార్తకు రండి. యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం. ఇక్కడ శిష్యులు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని వెతుకుతూ ఉంటూ ఉన్నారు. ఆయన దగ్గరకు వచ్చారు. ఆయన నివసించినటువంటి స్థలములో నివసించి ఇదిగో వారు ఆయనను గురించి పలికినటువంటి కొన్ని మాటలను ఈ 1వ అధ్యాయములో మనము గమనించగలం. అన్ని సంగతులు ధ్యానము చేయడానికి మనకు సమయం లేదు. క్లుప్తంగా 1-2 మాటలు వివరించి నేను సాగి వెళ్తాను. పిల్లరా గమనించండి, మనము చదువుకున్నటువంటి వాక్య భాగములో ఇక్కడ బాప్తిస్మమిచ్చు యోహాను నడుచుచున్న యేసును చూచి ఆయన పలికినటువంటి మాట ఏమిటి? ఇదిగో దేవుని గొర్రె పిల్ల, ఇదిగో దేవుని గొర్రె పిల్ల. మరొకసారి కూడా బాప్తిస్మమిచ్చు యోహాను ప్రభువును గూర్చి పలికినటువంటి మాట ఏమిటి? పై భాగానికి రండి. 29వ వచనములో, మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. పిల్లరా, 2 సందర్భాలలో 2 విధాలుగా పలుకుతున్నటువంటి బాప్తిస్మమిచ్చు యోహాను. మొదటిగా ప్రభువు ఆయన దగ్గరకు వస్తూ ఉంటుండగా ఆయనను చూచి ఇదిగో అంటూ ఉన్నాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. పిల్లరా గమని
బాప్తిస్మమిచ్చు యోహాను ఈ లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని పలుకుతూ ఉంటుండగా, ఆ తర్వాత వచనాలలో బాప్తిస్మమిచ్చు యోహాను తన గురించి ఏమంటూ ఉన్నాడు? గమనించండి, 30వ వచనం. నా వెనుక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటి వాడాయనని నేనెవరిని గూర్చి చెప్పితునో ఆయనే ఈయన. కాబట్టి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు వాస్తవానికి పుట్టుకలో మనము గమనించినట్లయితే ఎవరు ముందు పుట్టారు? బాప్తిస్మమిచ్చు యోహాను ముందు పుట్టినవాడు. కానీ ఇక్కడ బాప్తిస్మమిచ్చు యోహాను ఏమంటూ ఉన్నాడు? ఆయన నాకంటే ప్రముఖుడు, ఆయన నాకంటే ముందటి వాడు. కాబట్టి ఈ లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఆయన ప్రముఖుడై ఉంటూ ఉన్నాడు. పిల్లరా, ఆయనే ఆది అయి ఉంటున్నటువంటి వాడు. ఈ సంగతిని ఇదిగో చేస్తూ ఉన్నాడు. రెండవదిగా మనము గమనించినట్లయితే ఇదిగో దేవుని గొర్రెపిల్ల. కాబట్టి పాపము తీసివేయడానికి దేవుడు ఎన్నుకున్నటువంటి గొర్రెపిల్ల. పిల్లరా, మానవుడు ఎన్నుకున్నటువంటి గొర్రెపిల్లలో లోపం ఉంది. ఇదిగో మానవుడు ఎన్నుకుంటున్నటువంటి గొర్రెపిల్ల అది పాపమును తీసివేయుట అసాధ్యము అవుతూ ఉంటూ ఉన్నది. కాబట్టి ఇక్కడ మనము గమనించినట్లయితే దేవుడు ఎన్నుకుంటున్నటువంటి గొర్రెపిల్ల, ఇట్స్ ఏ పర్ఫెక్ట్ ల్యామ్ ఆఫ్ గాడ్. అది దేవుని గొర్రెపిల్ల, దేవుని చేత ఎన్నుకొనబడినదిగా ఉంటూ ఉన్నది. పిల్లరా, గమనించినట్లయితే ఇక్కడ మొట్టమొదటిదేమో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఆయన లోకములోనికి వచ్చినటువంటి ముఖ్య ఉద్దేశాన్ని తెలియజేస్తూ ఉంటూ ఉన్నది. లోక పాపమును మోయడానికే ఆయన ఈ లోకములోనికి శరీరధారిగా తెంచినటువంటి వాడు. రెండవదిగా మనము చూచినట్లయితే ఆయన ఇదిగో దేవుని గొర్రెపిల్ల అనేది ఇదిగో దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి వానిగా ఉండగా, దేవుని చేత ఆయన పంపబడుతున్నటువంటి వానిగా ఉండగా ఆయనే దేవుడై ఉన్నాడు. ఆయన దైవత్వాన్ని చూపించేదిగా ఉంటూ ఉన్నది. గమనించండి, ఆ మాట విని వారేం చేశారో చూడండి. 27వ వచనం, క్షమించండి, 37వ వచనం. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. దేవుని గొర్రెపిల్ల అని చెప్పగా విన్నటువంటి ఆ ఇద్దరు ఏం చేస్తూ ఉన్నారు? యేసును వెంబడించిరి. ఆయన దేవుని కుమారుడు, ఆయన దైవత్వము కలిగినటువంటి వాడు. అదే సమయంలో లోక పాపమును మోయడానికి ఆయన దేవుని పిల్లగా, దేవుని గొర్రె పిల్లగా, శరీరధారిగా, మానవునిగా ఈ లోకములోనికి వచ్చినటువంటి వాడు. తర్వాత ఆయనను వెంబడించి ఇదిగో ఆయన దగ్గరకు వెళ్ళి ఆయనతో కూడా ఇదిగో వారు నివాసము చేసి ఆయనను గూర్చినటువంటి వారు పలికినటువంటి మాట ఏమిటో చూడండి. 41వ వచనం. ఇతడు సహోదరుడైన సీమోనును చూచి మేము మెస్సియాను కనుగొంటిమి. మెస్సియా అనే మాటకు అర్థమేమిటి? కింద భాగములో వ్రాయబడి ఉంటూ ఉన్నది, ఆయన అభిషక్తుడైనటువంటి వాడు. కాబట్టి ప్రియులారా, గమనించండి, ఆయన దైవత్వాన్ని తెలుపుతున్నటువంటి సంగతి.
ఇదిగో మెస్సయ్య రాకడ కొరకు ఇశ్రాయేలు ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి వారుగా ఉన్నారు. ఇదిగో మేము ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఆ మెస్సయ్యను ఇదిగో మేము కనుగొన్నాము. ఎందుకు ఎదురు చూస్తూ ఉన్నారు? రోమా ప్రభుత్వపు బానిసత్వము నుంచి మమ్మలను మెస్సయ్య వచ్చి విడిపిస్తాడు అనేటటువంటి నిరీక్షణతో ఇశ్రాయేలు ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. విమోచకుని గురించి ఎదురు చూస్తున్నటువంటి వారు. కాబట్టి గమనించండి, మొట్టమొదటిగా ఆయన శరీరధారిగా మానవునిగా ఈ లోకములోనికి ఎందుకు వచ్చాడు అంటే, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. రెండవది, ఇదిగో వారి యొక్క నిరీక్షణ ఏమిటి అంటే, ఇదిగో రోమా ప్రభుత్వ బానిసత్వము నుంచి మమ్ములను విమోచిస్తాడు అనేటటువంటి ఆలోచన వారిలో ఉంటూ ఉన్నది. కాబట్టి ప్రియులారా గమనించండి, వారు యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి ఆయనను చూచి ఆయనను వెంబడిస్తూ ఉంటూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నారో తెలుసుకొని ఆయనను వెంబడిస్తూ ఉంటూ ఉన్నారు. మత్తయి సువార్తలో వారికి అప్పగించబడినటువంటి పరిచర్య నిమిత్తమై ఆయనను వెంబడిస్తూ ఉంటున్నారు. రెండిటిలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గమనించాలి. అలాగైతే ఇక్కడ ఈ సాయంత్రం సమయంలో అనేక మంది సువార్థికులు ఉంటూ ఉన్నారు, పెద్దలు ఉంటూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఇది విశ్వసించినటువంటి ప్రతి వారికి హెచ్చరికగా ఉంటూ ఉన్నది. ప్రియులారా, ఈ రెండు ఇదిగో మనము పిలువబడినటువంటి పిలుపుకు తగినట్లుగా నడుచుకోవాలి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటూ ఉన్నది. మనము పిలువబడినటువంటి పిలుపులు మనం ఎరుగుదము. 3 రకాలైనటువంటి పిలుపులు. ఏమిటవి? పరిశుద్ధమైన పిలుపుతో మనము పిలువబడ్డాము, ఉన్నతమైన పిలుపుతో మనము పిలువబడ్డాము. అంత మాత్రమే కాదు, పరలోక సంబంధమైన పిలుపుతో మనము పిలువబడ్డాము. ప్రియులారా, ఈ 3 రకాలైనటువంటి పిలుపులు 3 ఉద్దేశాలను కలిగి ఉన్నట్లుగా మనము గమనించగలం. ఈ 3 పరలోక సంబంధమైన పిలుపు, ఉన్నతమైన పిలుపు, పరిశుద్ధమైన పిలుపు. పిలువబడినటువంటి మనము ఆ పిలుపుకు తగినట్లుగా నడుచుకోవాలని దేవుని వాక్యము హెచ్చరిస్తూ ఉంటున్నది. చూడండి, ఆ ఒక్క మాట జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు కలిసి ఉన్నాయి. చివరి మాట గమనించండి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు ఎందుకు పిలువబడ్డాం? యేసుక్రీస్తు వారిగా ఉండడానికి. పిల్లరా గమనిస్తూ ఉంటూ ఉన్నారా? అలాగైతే నా ఐడెంటిటీ ఎలాగుంది? నిన్ను చూస్తే ఇదిగో బయట ఉన్నటువంటి అన్యజనులు వీరు యేసుక్రీస్తు వారు అని చెప్పుకునేటటువంటి స్థితి నీవు నేను కలిగి ఉన్నామా? మన జీవితం ఎలాగుంది? మనం పిలువబడ్డాం ఎందుకోసము అంటే యేసుక్రీస్తు వారిగా ఉండడానికి పిలువబడ్డాం. ఆయన పని కొరకు పిలువబడ్డాం. మన కోసం మనము జీవించడానికి కాదు సుమా. ఈ సాయంత్రం సమయంలో దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటూ ఉన్నాడు. మనము ఆయన వారము, మనము ఆయన మేపే ప్రజలమై ఉంటూ ఉన్నాం. కాబట్టి మనము ఎవరి కోసం జీవించాలి? మనము ఆయన వారమై ఉండాలి.
అక్కడే మొదటి భాగంలో మరొక మాటను గమనించండి. పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికందరికీ, యేసుక్రీస్తు వారముగా ఉండుటకు పిలువబడ్డాం. రెండవది, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డాం. ఈ సాయంత్రం సమయంలో అయ్యా, దేవుడు నిన్ను నన్ను పిలిచాడు. ఆయనకు ఒక ప్రత్యేకమైన ఉద్దేశము నీ పట్ల నా పట్ల ఉంటూ ఉన్నది. ఇదిగో, పాపులైనటువంటి వారినందరినీ ఆయన పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. పాపులైనటువంటి వారికి ఉన్నటువంటి పిలుపు. అదే సమయంలో ఆయన సేవ నిమిత్తమై, ఆయన పరిచర్య నిమిత్తమై ప్రత్యేకంగా కొంతమందిని ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆయన పరిచర్య చేయాలి. మనుషులను నీకు అప్పగిస్తూ ఉంటుండగా మనుషుల పరిచర్య కూడా నువ్వు ఆయనను ఎరిగినటువంటి వానిగా నువ్వు పరిచర్య చేయాలి. అది యోహాను సువార్తలో మనము నేర్చుకుంటూ ఉన్నాం. ఆయన గుణ లక్షణాలన్నింటినీ వారు ఎరిగి ఆయనను వెంబడిస్తూ ఉంటూ ఉన్నారు. ఈ సాయంత్రం సమయంలో యేసు క్రీస్తును గూర్చినటువంటి అనుభవ జ్ఞానము ఎంత కలిగి ఉంటూ ఉన్నా, ఆయనను గూర్చినటువంటి జ్ఞానము మనలను ఆయన అడుగు జాడలలో నడిచే వారినిగా చేస్తూ ఉంది. పిల్లరా గమనించండి, ఆయన పరిచర్య చేయించుకొనుటకు రాలేదు, కానీ ఎందుకు వచ్చాడు? పరిచర్య చేయడానికి. నా ఉద్దేశాలు ఎలాగున్నాయి? ఒకసారి మన జీవితాలను పరీక్ష చేసుకుందామా? సరైనటువంటి దృక్పథంతో ఈ లోకంలో మనము పిలువబడినటువంటి పిలుపుకు తగినట్లుగా నడుచుకోవడానికి ప్రభు సహాయము చేయునుగాక. దేవుడు ఈ మాటలను మన కొరకై దీవించి ఆశీర్వదించునుగాక. అందరికీ వందనాలు.